ప్రభు స్తోత్రం. ఒక సంఘంలో ఒక దైవజనుని వాక్యం చెప్పడానికి పిలిచారంట. ఒక దైవజనుని వాక్యం చెప్పడానికి పిలిచారు. దైవజనుడు వచ్చాడు, నిలబడ్డాడు. ఏమండి, నిలబడి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి ఇప్పుడు నేను ఎలాగైతే వాక్యం చదివించానో ఆ వాక్యం చదివించడానికి ఆయన చెప్తున్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం అన్నాడంట. ఏమన్నాడు? యోహాను సువార్త 3:16 అన్నాడంట. మరలా అందరూ కొంతమంది ఆయన వంక చూస్తుంది, యోహాను 3:16 అన్నాడంట. మరలా ఇంకా చదవపోయేసరికి మళ్ళీ చెప్పిండంట, యోహాను 3:16 అనగానే ఒక ఆయన మాత్రం బైబిల్ ఆయన ఎంత మాత్రం తీయట్లేదు, కానీ వచ్చి వాక్యం చెప్పడానికి వచ్చిన పాస్టర్ గారు ఇంకా కళ్ళు ఎర్ర చేసి పళ్ళు కరుకుతూ ఏమండి బిర్రుగా చూస్తుండంట. అసలు ఇదేంటి ఈయన నా వంక ఎందుకు ఇలా చూస్తున్నాడు అర్థం కాలేదని యోహాను 3:16 అన్నాడండి మళ్ళా పాస్టర్ గారు. హల్లెలూయా అనగానే ఆ వ్యక్తి పైకి లేచి అన్నాడంట, ఏవయ్యా ఎందుకు వచ్చావు నువ్వు? వాక్యం చెప్పడానికి వచ్చినప్పుడు చెప్పి వెళ్ళిపో, నాతో నీకెందుకు పని, నా కోసం నీకెందుకు అన్నాడంట. అది నేనేమన్నానయ్యా? నేను వాక్యం చెప్పడానికి నిలబడ్డా, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం అన్నా అంటే లేదు లేదు నువ్వు నా గురించే చెప్తున్నావు. అలా ఆయన ఇంకా వాక్యమే మొదలెట్లా. ఏమన్నాడు ఆయన? నా కోసమే చెప్తున్నాను, నా గురించే చెప్తున్నావు అన్నాడు. నేను అసలు ఇంకా వాక్యమే చెప్పట్లేదు, నీ గురించి నేనేం చెప్పలేదంటే, నాకు తెలుసు మా పాస్టర్ గారు నీకు అన్ని చెప్పాడు, నా గురించి నీకు మొత్తం, అసలు నీ గురించి అన్న తెలియదయ్యా బాబు. అసలు నేను వాక్యం చెప్తున్నా యోహాను 3:16 అని అంటే, లేదు నా పేరు యోహానని, నా పేరు యోహానని, నాకు 3 భార్యలని, వాళ్ళకి 16 మంది పిల్లలని మా పాస్టర్ గారు నీకు చెప్పాడు కాబట్టి నా వంకే చూసుకుంటూ యోహాను 3:16 అంటున్నావు నువ్వు. హల్లెలూయా. నా వంకే చూస్తా 3:16 అంటున్నావు, మాట వస్తాయి. హల్లెలూయా. ఏమండి ఆ రిఫరెన్స్ లో ఏముంటది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన అనే దానికోసం చెప్పాలనుకున్నాడు. అప్పుడు వెంటనే ఈయన అన్నాడంట పాస్టర్ గారు, అయ్యా నీ కోసం నాకు తెలియదు, కానీ యేసయ్య ఎంతో ప్రేమించాడు నిన్ను, ఒకవేళ నువ్వు పాపములు ఉంటే ఈ రోజు పాపాన్ని విడిచిపెట్టి అన్నాడంట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిజమే దేవుని బిడ్డలారా, దేవుడు నీతో మాట్లాడడానికి నీ జీవితం ఎవరో ఆయనకి చెప్పాల్సిన పని లేదు. నీ జీవితం దేవుని ఇట్లా తెరిచిన పుస్తకం. ఏమండి, తెరిచిన పుస్తకం. నీ బ్రతుకుని ఎవ్వరూ దేవుడి దగ్గర చెప్పాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు మనకు అనిపిస్తూ ఉంటుంది, దైవజనులు వాక్యం చెప్తుంటే, సేవకుడు వాక్యం చెప్తుంటే నా కోసం చెప్పినట్టున్నారు, నా గురించి అంతా చెప్పినట్టున్నారు, నా గురించి మాట్లాడినట్టున్నారు, అందుకే పాస్టర్ గారు నా కొరకే మాట్లాడుతున్నాడు అని మనం ఏం చేస్తామంటే వాక్యం వినమేక, వాక్యం మీద దృష్టి పెట్టమేక. హల్లెలూయా. ఏమండి, కఠినమైన మనసు కఠినత్వంలోనికి వెళ్ళిపోయి మనం ఆ మాటలను పెడచెవిని పెడతా ఉంటాం. అలా కాదు దేవుని బిడ్డలారా, దేవుడు నీతో మాట్లాడడానికి ఆయనకి నీ గురించి ఎవడ చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకు నువ్వు నడవడం తెలుసు, నువ్వు పండుకోవడం తెలుసు, నువ్వు మాట్లాడడం తెలుసు. ఏమండి, మాట నీ నాలుకకు రాకమునిపే సమస్తాన్ని ఎరిగిన దేవుడు, సమస్తాన్ని గుర్తెరిగినటువంటి దేవుడైనా. ఏమండి, భక్తుడు అంటే నేను పాతాళానికి వెళ్ళిపోయినా అక్కడ ఉన్నావు, ఆకాశానికి రెక్కలు కట్టుకుని ఎగిరిపోయినా అక్కడ కూడా ఉన్నావయ్యా అన్నాడు. ప్రభుకి స్తోత్రం చెప్పండి. కాబట్టి ఈ పగటికాల సమయంలో దేవుడు నీతోనే, మరలా చెప్తున్నామ్మా, నీతోనే ప్రభు మాట్లాడబోతున్నాడు. శ్రద్ధ కలిగి దేవుని మాటలు వినండి. దేవుని మాట ఎప్పుడైతే ఇది నా కొరకే, ఇది నేను మార్చుకోవాల్సింది అని నువ్వు ఎప్పుడైతే ఆలోచన కలిగి నీ జీవితాన్ని పరివర్తన చేసుకుంటావో, మార్చుకుంటావో, అప్పుడు నీ జీవితంలో గొప్ప మేలు చేస్తాడు. నీ జీవితంలో దేవుడు ఉన్నతమైనటువంటి శిఖరాల మీదకి ఎక్కిస్తాడు. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనంలో మాట రాయబడి ఉంటది, తన అతిక్రమములు దాచిపెట్టుకుని వాడు వర్ధిల్లడు. హల్లెలూయా. ఏంటంట? తన అతిక్రమాలు, తను చేసినటువంటి తప్పులు, తన పాపములు దాచిపెట్టుకుంటే నువ్వు వర్ధిల్లలేవు, ఆశీర్వదించబడలేవు. హల్లెలూయా. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టు వాడు కనికరం పొందును అన్నాడు. స్తోత్రం చెప్పండి. 28వ అధ్యాయము 13వ వచనం. అర్థమైందండి? దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నీ తప్పులు ఎప్పుడైతే బయటికి కనబడతాయో నువ్వు వాటిని కప్పి పెట్టుకోకూడదు. ఏం చేయాలంట? ఒప్పుకోవాలా, అయ్యా నిజమేనయ్యా, నువ్వు నాతో మాట్లాడుతాను, నేను చేసిన తప్పే, నాది పాపమే, నేను ఇట్లా చేసి ఉండకూడదు, నేను ఇట్లా నడిచి ఉండకూడదు, నేను ఇలా మాట్లాడి ఉండకూడదు, నా ప్రవర్తన ఎలా ఉండి ఉండకూడదు,
నన్ను క్షమించు ప్రభు అని నువ్వు ఎప్పుడైతే అడుగుతావో దేవుని కనికరం నీ మీదకి వస్తుంది, దేవుని కృప నీ మీదకి వస్తుంది. అప్పుడు దేవాది దేవుడు నీ జీవితంలో మేలు చేయడానికి ఇష్టపడతాడు, నీ జీవితంలో అద్భుతం చేయడానికి ఇష్టపడతాడు. ప్రభుకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ యొక్క పగటి కాల సమయంలో మన దేవుని మాటలు వినబోతూ ఉన్నాం. ఎంతమంది ఇందా ప్రార్థన చేసిన నాతో మాట్లాడు ప్రభువా అని ఎంతమంది ప్రార్థన చేసుకున్నారు? చేసుకున్న వాళ్ళు చేయొద్దండి అమ్మా, చేసుకున్న వాళ్ళు చేయొద్దండి. చేయకపోతే ఇప్పుడు మళ్ళీ ప్రార్థన చేసుకోండి, ఏం కాదు. దేవుడు నీతో మాట్లాడతాడు. మాట్లాడని అడిగితేనే అడుగుడి అంటే నువ్వు అడగకపోతే ఇవ్వడం మాట్లాడటం. హల్లెలూయా. ఆయనకు రోసం ఎక్కువ, పౌరుషం ఎక్కువ. ఏమంటే అర్థమైందా? నువ్వు మాట్లాడు, అయ్యా నాతో మాట్లాడు ప్రభు, నువ్వు అడుగు, దేవుడు తప్పకుండా నీతో మాట్లాడతాడు. ఇప్పుడు వచ్చిన చిక్కాలు ఏంటంటే నాతో మాట్లాడు ప్రభు అని అడిగేది మనమే, మాట్లాడుతుంటే నా కోసమే మాట్లాడుతున్నాడని మళ్ళీ ఏలెత్తి చూపించేది. అది ఎందుకు అడగాలి? ఎందుకు ఏలెత్తి చూపించాలి? ఎందుకు వచ్చిన తంటలు? హల్లెలూయా. అవునా కదా? మాట్లాడలేదు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు మాట అంగీకరించగలిగిన దమ్ము ఉంటే మాత్రమే నాతో మాట్లాడు ప్రభు అన్నాడు. లేదంటే సప్పుడు చేయకుండా అమ్మో నాతో మాత్రం మాట్లాడదు ప్రభు అని అడుగు, ఏం కాదు, నీతో మాట్లాడే ప్రభు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.